నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పద్నాలుగు నుండి 21 వరకు కరీంనగర్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లపై అధికారులతో రాష్ట్ర మంత్రి పొన్నం సమీక్ష. బాబ్రీ మసీదును నిర్మిస్తామనే దమ్ము కాంగ్రెస్ కు ఉందా? ఎంపీ బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు. రాజన్నను దర్శించుకుంటున్న సమ్మక్క భక్తులు. ఆలయానికి ఆర్టీసీకి భారీగా ఆదాయం. ఇక వార్తల వివరాలు. ఫిబ్రవరి 14 నుండి 21 వరకు కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. నగరంలోని ప్రతి ఇంటికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందాలని సూచించారు. దాతలు ఇచ్చిన ప్రతి రూపాయికి లెక్కలు చూపాలని, పారిశుద్ధ్యం, ట్రాఫిక్, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. జాతర కొరకు తాను 5 లక్షల రూపాయల విరాళం అందించానన్నారు. భక్తులు సమర్పించే విరాళాలు, కానుకలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఖర్చు వివరాలను ఖచ్చితంగా పకడ్బందీగా రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. 14న అధ్యయనోత్సవాల నుండి 21వ తేదీ శోభాయాత్ర వరకు ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, ఖచ్చితమైన ప్రోటోకాల్ను పాటించాలని సూచించారు. ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన మినిట్ టు మినిట్ షెడ్యూల్ను రూపొందించి అందించాలని తెలిపారు. బ్రహ్మోత్సవాల మరుసటి రోజు నుండి ప్రారంభం కానున్న సమ్మక్క సారలమ్మ జాతర కొరకు తాత్కాలికమైన ఏర్పాట్లు కాకుండా శాశ్వత ఏర్పాట్లను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ పవన్ కుమార్, డిఎఫ్ఓ బాలామణి, ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ గంగాధర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టౌన్ ఏసీపీ నరేందర్, వ్యవస్థాపక ధర్మకర్తలు చెకిలం శ్రీనివాస్, చెకిలం గంగాధర్ పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు కానీ సమ్మక్క సారలమ్మ ఒక మాట ఉన్నది, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నేను సందర్భంగా కోరుతాను. ముఖ్యంగా ఇది డబ్బుతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది. ఇందులో ఆ దేవాలయానికి ఎటువంటి ఇబ్బంది, ఆర్థికపరమైన బరువు పడకుండా చూడాలనేటువంటి ఆలోచనతో దాతలందరూ కూడా వివిధ వస్తు రూపంలో వల్ల ఆర్థిక రూపంలో పంపిస్తూ ఉన్నారు. కానీ దానికి అకౌంట్ ఫాల్ లేకుండే, ఇంకా అకౌంట్ ఫాల్ చేయడానికి ఎవరు కూడా ట్రాన్స్పరెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వచ్చిన వాళ్ళ యొక్క వివరాలు, ఖర్చు అయినటువంటి స్పష్టత, అందులో ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే నేను వ్యక్తిగతంగా కొంత ప్రత్యేకించి స్పెషల్ దాతల్ని పెట్టు. సో ఆ విధంగా ఫైనాన్షియల్ జిల్లాధికారి యంత్రాంగం పర్యవేక్షణ లేదు, కానీ పర్యవేక్షణ ఎక్కడ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వస్తుంది, ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి మేజర్ పోలీస్ ఇందులో గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కొద్దిగా ఇప్పుడున్నటువంటి వాళ్ళతో కూర్చోబెట్టి ఏ విధంగా ఈ 6-7 రోజుల కార్యక్రమం జరుగుతుందో దానికి సంబంధించి స్పెషల్గా ఆఫ్టర్ తర్వాత కూడా మీరు కార్యక్రమం చేసుకోమని చెప్పుకుంటాను.
అంతకుముందు నగరంలోని మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల నిర్వహణకు 5 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఆయన వెంట సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్య మందిర స్థానంలో బాబ్రీ మసీదు నిర్మిస్తామని చెప్పే దమ్ముందా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించింది తామేనని, ఏం చేసుకుంటారో చేసుకోండన్నారు. తాము చేస్తే మతం, మీరు చేసిందేంటని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద మంత్రి పొన్నం సన్నాహక సమావేశాన్ని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. కరీంనగర్ తీగలగుట్టపల్లి కోదండ రామాలయం సమీపంలో 10 లక్షల ఎంపీ నిధులతో నిర్మించే కమ్యూనిటీ హాల్ భవనానికి శంకుస్థాపన చేశారు ఎంపీ బండి సంజయ్. జిల్లా జైలు వద్ద మరో 15 లక్షలతో కొనుగోలు చేసిన అంబులెన్స్ ను ఆయన ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. వరంగల్, కరీంనగర్, ఎల్కతుర్తి, సిద్దిపేట రోడ్, తీగలగుట్టపల్లి ఆర్ఓబి, కరీంనగర్ రైల్వే స్టేషన్ తదితర అభివృద్ధి పనులను వివరించారు బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో తాను 12,000 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చినట్లు చెప్పారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు దారి మళ్లిస్తే తాను కొట్లాడి తెచ్చుకున్నానన్నారు. ఎల్కే అద్వానీకి భారత రత్న అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. తీగలగుట్టపల్లిలో కోదండ రామాలయం ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ 27 లక్షల రూపాయలతోని సాయినగర్ సింధు భవన్ కమ్యూనిటీ హాల్, దాంతోపాటు జిల్లా జైలు, గతంలో ప్రభుత్వాలు జైలు పంపినాయి. నన్ను మా జైలు గుర్తుంచుకున్న జైలుకి వెళ్ళిన తర్వాత సేవ చేయాలనే ఉద్దేశంతో జైలు సంబంధించి 8,80,000తోని అంబులెన్స్. ప్రతిసారి జైల్లో ఖైదీలకు ఏమైనా ఇబ్బంది వస్తే ఆటోలో కానీ, ఆటో కోసం వెయిట్ చేయడం కానీ, సొంత వెహికల్స్ కానీ ఇబ్బంది వస్తుంది కాబట్టి అంబులెన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్న తర్వాత 8,80,000తోని అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బ్లడ్ టెస్ట్ చేయడం కోసము ప్రతిరోజు కనీసం ఒక 10-15 మంది ఖైదీలను ఇలా హాస్పిటల్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానిలో ఎస్కాట్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ మిషన్కి సంబంధించి 3,10,000 రూపాయలతో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 3 లక్షలతోని కాన్సన్ట్రేటర్ కూడా ఇవాళ జైలుకు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి కూడా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకా మేము ప్రారంభోత్సవాలు చేస్తున్నాం ఎంపీ నిధులతోని. అద్వానీ గారికి భారతరత్న అత్యున్నత పురస్కారం. అది భారతరత్న ప్రకటించడం ఇలా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి జాతీయవాది ఇలా సగర్వంగా, ఇవాళ ఎంతో ఉత్సాహంగా దాన్ని స్వాగతిస్తున్నారు. ఓటర్ల నమోదుపై పలు ఆరోపణలు చేశారు ఎంపీ బీజేపీ జాతీయ నేత బండి సంజయ్. బీజేపీకి ఓట్లేస్తారనే అక్కసుతో సమీపంలోని పోలింగ్ కేంద్రాన్ని వదిలి దూర ప్రాంతం సెంటర్ను కేటాయించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లోని ఓటర్లను వేరువేరు ప్రాంతాల పోలింగ్ బూత్లను కేటాయించడంతో తాము ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగ ఓట్లు నమోదు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గుగ్గిలపు రమేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు సర్వే చేసుకోవడం, వాళ్ళ బూత్ పేపర్లో సర్వే రిపోర్ట్ నాకన్నది వచ్చింది. ఏమొచ్చింది? మొత్తం బీజేపీ అని వచ్చింది. మోడీ వాళ్ళు చేసిన సర్వేలోనే. కాబట్టి ఈ సోకాల మీద అందుకే ఆయన అహంకారంతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు దానికి సంబంధించి నిన్న ఎన్నికల కమిషన్ను మా ప్రతినిధులను కలవడం జరిగింది. సుమారుగా అంటే దాదాపు 50,000 నుంచి 70,000 ఓట్లు అది కావాలని చేసినారు. ఎందుకంటే ఈ కొత్త న్యూ ఓటర్స్ అందరూ కూడా బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారనేటువంటి దురాలోచనతో ఎగ్జాంపుల్ 10-5-52 ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. దానికి ఏం చేసినట్టే ఈ 10 పక్కన 1 పక్కన 0 తీసేసారు, 1-5-52 చేసారు. ఇప్పుడు లేడీ పోవాలి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మొత్తం ఆధార్ నెంబరు, హౌస్ నెంబర్ వేరే ఉంటుంది. అలా ఓటర్ లిస్ట్లో వాళ్ళు తప్పు నమోదు చేశారు. ఇది ఏడ పోయినామని సరి చేసే పరిస్థితి లేదు. ఒక్కొక్క ఇంటి పేరు మీద దాదాపు ఒక ఇంట్లో 10 ఓట్లుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఏరియాలో పడ్డ పోలింగ్ బూత్ కావాలన్నా కనిపిస్తుంది.
కన్ఫ్యూజన్ క్రియేట్ చేసారు. ఒకటి హౌసింగ్ బోర్డు ఉంటుంది, ఇంకోటి కార్ఖానా ఉంటుంది, ఇంకోటి చైతన్యపూర్ ఉంటుంది, ఇంకోటి మంగమతి ఉంటుంది. రకరకాల మొత్తం అది చేసారు. రోడ్డు, డ్రైనేజీ, తాగునీటి సరఫరాలో కరీంనగర్ ఆదర్శంగా నిలిచిందన్నారు మేయర్ యాదగిరి సునీల్ రావు. నగరంలోని 50 పార్కుల్లో 35 ప్రాంతాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాద వాతావరణాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. శివారు, విలీన గ్రామాల డివిజన్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. నగరంలోని 14వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ దిండిగాల మహేష్తో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు మేయర్ సునీల్ రావు. అనంతరం స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ డివిజన్లోని రాజీవ్ పార్కును ₹1 కోటి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పార్కులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓపెన్ జిమ్లు, రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటుతో పాటు ప్రతిరోజు త్రాగునీటిని అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ప్రారంభించిన పనులను పూర్తి చేసి నగరాన్ని అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ ప్రతినిధులు అంజలి పాల్గొన్నారు. ఈరోజు 14వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ దిండిగాల మహేష్ గారి ఆధ్వర్యంలో మరి మున్సిపల్ అధికారులు, అదేవిధంగా మా డివిజన్ సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మా మహిళా అధ్యక్షురాలు అంజలి గారు, అదేవిధంగా మిగతా పెద్దలందరితో కలిసి దాదాపు 54 లక్షల రూపాయలతోటి మరి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ 14వ డివిజన్లో సమస్యలన్నింటినీ కూడా మరి కార్పొరేటర్ మహేష్ గారు ఏవైతే సమస్యలు ప్రజలు ఎదుర్కొన్నారో మా దృష్టి తీసుకొచ్చినప్పుడు వెంటనే దాదాపుగా 4 సంవత్సరాల కూడా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేసినాం. ముఖ్యంగా ఈ రోడ్డుకు సంబంధించిన లైటింగ్ సమస్య కావచ్చు, మరి పోల్స్కు సంబంధించిన సమస్య కావచ్చు, డివిజన్లో ఉన్న ప్రతి సమస్యను కూడా అటెండ్ చేసే ప్రయత్నం చేసినాం. పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు కూడా 54 లక్షల రూపాయలతో నిర్మించే పనులతోటి ఈ 2-3 వీధిలో ఉన్నటువంటి సమస్య కూడా ప్రజలకు పూర్తిగా డ్రైనేజ్ సమస్య తొలగిపోయే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఈ డివిజన్కు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి రాజీవ్ పార్కును కూడా దాదాపు ₹1 కోటి ప్రారంభించడం జరిగింది. మరి దాదాపు పనులు కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ఇప్పుడు పనులు ప్రారంభించినారు. రాబోయే నెల రోజుల లోపల ఆ పనులు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దానిలో రాజీవ్ పార్క్లో కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి కూడా కార్పొరేటర్ మహేష్ గారు అడిగినారు. దానికి కూడా మరి ప్రపోజల్ శాంక్షన్ ఇచ్చినాం. అది కూడా త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. రాజీవ్ పార్క్లో పెద్దలు కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ ఎక్కడ ఏ టైంలో వెళ్ళినా కూడా మరి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా మరి పనులు చేస్తాను. ₹1 కోటి ప్రారంభించిన పనులు ఇంకా పెరిగిపోతూ ఇంకా చాలా సౌకర్యాలు పనులు ప్రారంభించిన తర్వాత ఇదే వచ్చిన డిమాండ్స్ని పట్టుకొని ఇంకా 34 లక్షల రూపాయలు ఎక్కువైనా పర్లేదు కానీ ఆ పనులన్నీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మృతి చెందిన ఆటో కార్మికులకు ఘన నివాళులు అర్పించారు బీఆర్టీయూ ప్రతినిధులు. కరీంనగర్ బస్టాండ్, తెలంగాణ చౌరస్తాలో పలువురు డ్రైవర్లకు శాంతి చేకూరాలని నిమిషం మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి కరువై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు మద్దెల రాజేందర్, బండారి సంపత్, నరసింహ నాయక్, మారం సంపత్, కూకట్ల సంపత్, ఉత్తమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి మా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో వారికి ఆటో డ్రైవర్ల పక్షాన కరీంనగర్ జిల్లా పక్షాన నివాళులు అర్పిస్తూ ఈరోజు బస్టాండ్ ముందు ఆటో డ్రైవర్ల అందరం నివాళులు అర్పించడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి సోనియా గాంధీ గారి డిసెంబర్ 9వ డేటు బర్త్డే మరి తెలంగాణ ప్రజల సాగుకు వచ్చిందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఒకప్పుడు 10 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పేసి వెనుకకు తీసుకొని అప్పుడు తెలంగాణ విద్యార్థులు మరి ప్రజల ప్రాణాలు తీసినటువంటి ఆ బర్త్డే మరి ఇవాళ అదే 9వ తారీఖు నాడు ప్రజలకు ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి మరి ఇవాళ ఆటో డ్రైవర్ల ప్రాణాలు తీస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఇప్పటికీ 2 నెలలు అవుతుంది దాదాపుగా. మరి 2 నెలల్లో ఇప్పటికీ దాదాపు 16-17 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి 2 నెలల నుంచి ఫైనాన్స్ వారు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మా ఆటోలు నడుపుకోలేక మరి ఇళ్ళల్లో మా భార్య పిల్లలను పోషించుకోలేని పరిస్థితులలో దీనావత స్థితికి వెళ్ళిపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్ నిర్మించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని నగరంలోని 48వ డివిజన్ వాసులు వాపోతున్నారు. కరీంనగర్లోని కమాన్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వైపు సీసీ రోడ్డు నిర్మించినా ఫుట్పాత్ నిర్మించలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వృద్ధులు, దివ్యాంగులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. నెలల తరబడి ఇలాంటి పరిస్థితి నెలకొందని, దీనిపై మున్సిపల్ అధికారులకు పలుసార్లు విన్నవించినా స్పందన కరువైందని అన్నారు. ఇప్పటికైనా ఫుట్పాత్ ను నిర్మించి ఇబ్బందులను తొలగించాలని బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధి ప్రసాద్ మున్సిపల్ పాలకవర్గాన్ని కోరారు.
మోసం చేసిన బీజేపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం అధికారంలోకి రాకముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు కనీసం 50 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సర్వేలో మన దేశం 111వ ర్యాంకులో ఉందని, ఆకలి తీవ్రతకు ఇది నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు లకుపతి నాయక్, జిల్లా ప్రతినిధి నవీన్, కృష్ణ వినోద్, శ్రావణ్, పవన్, నవీన్, రాజేందర్, రవి పాల్గొన్నారు. మొన్న కేంద్ర ప్రభుత్వము కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ దానిలో నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిన పరిస్థితి ఈ దేశంలో కనబడుతుంది. పదే నిర్మలా సీతారామన్ మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాం అంటారు, కానీ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామనేది ప్రకటించకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలో రాకముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో 2 కోట్ల చొప్పున అయితే సుమారు 20 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కానీ గడిచిన 10 సంవత్సరాల కాలంలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయని పరిస్థితి ఈ దేశంలో కనబడుతుంది. మొన్న చూసినట్టయితే గ్లోబల్ హంగ్ రేఖ 125 దేశాలలో చూసినట్టయితే ఈ 2023లో భారతదేశము 111వ స్థానంలో ఉండడం చాలా దురదృష్టకరము. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్ విద్యానగర్ రత్నం స్కూల్లో నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్టులో విజేతలకు బహుమతులు అందజేశారు. రత్నం స్కూల్ విద్యార్థులు అమూల్య, వర్షిణి, సాయి రమణ, ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూలుకు చెందిన హోమ్ రాజ్, ఫణిచంద్ర, శ్రీశాంక్తో పాటు పలువురు ప్రతిభ చూపగా వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వరరావు, కోశాధికారి అశోక్ తదితరులు అభినందనలు తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు వివిధ పీఠ మఠాధిపతులు. దేవానంద చిన్నజీయరు స్వామి, కుక్కే సుబ్రహ్మణ్య పీఠాధిపతి విద్యా ప్రసన్న తీర్థులు, వ్యాసరాజు మఠం పీఠాధిపతి విద్యాతీర్థ స్వామీజీ, సత్యానంద ఆశ్రమం శ్రీహరి తీర్థనంద స్వామి, విశ్వగురు ఆశ్రమం విశ్వయోగి స్వామీజీ, భువనేశ్వరి తీర్థ చిదానంద ఆశ్రమం సత్యానంద భారతీ స్వామి, కడప బ్రహ్మంగారి మఠం విరజానంద స్వామీజీలు వేరువేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు పీఠాది మఠాధిపతులను శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. అంతకుముందు ఆలయ మహాద్వారం వద్ద పీఠాది మఠాధిపతులకు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. మేడారం జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు భక్తులు. సమ్మక్క సారళమ్మలను దర్శించుకునే ముందు వేములవాడ రాజేంద్రను దర్శించుకోవడం ఆనవాయితీ. దీంతో నెల రోజుల ముందు నుండే వేములవాడ స్వామివారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు భక్తులు. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో అటు ఆలయానికి ఇటు ఆర్టీసీకి ఆదాయం సమకూరుతోంది. మేడారం జాతర ఆర్టీసీ ఆలయానికి ఆదాయం తెచ్చిపెడుతోంది. ప్రధానంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. జనవరి మాసంలో 18.8 లక్షల మంది ప్రయాణికులు వేములవాడ స్వామివారి దర్శనానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా 5 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. దేవస్థానానికి కూడా 11 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు అనుకూలిస్తోంది. దీన్ని ఆలయాల్లో దర్శనానికి ఎక్కువ మంది భక్తులు వినియోగించుకుంటున్నారు. ఇందుకు వేములవాడ దర్శనానికి జనవరిలో వచ్చిన మహిళా భక్తులే నిదర్శనం. గత నెలలో 18 లక్షలకు పైగా ఆర్టీసీలో ప్రయాణించగా ఇందులో 12 లక్షల వరకు మహిళా ప్రయాణికులే ఉండడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆలయాల దర్శనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సమ్మక్క సారలమ్మ జాతరతో వేములవాడ రాజన్నను లక్షలాది మంది దర్శించుకుంటున్నారు. సమూహాలుగా పెద్ద ఎత్తున రాజన్న దర్శనానికి తరలివస్తున్నారు. ప్రతి శుక్ర, ఆది, సోమవారాల్లో ఆలయంలో భక్తుల రద్దీ మహాశివరాత్రిని తలపిస్తుంటుంది. దీంతో ఆలయానికి వివిధ రూపాల్లో పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. గత నెలలో రాజన్న ఆలయానికి 11 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ నెల 21 నుండి 24 వరకు సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో రోజురోజుకు వేములవాడ ఆలయానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ చైతన్య స్కూల్లో బ్లూ కలర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నీలిరంగు దుస్తులు ధరించి పాఠశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ స్వదేశ్ కుమారి మాట్లాడుతూ చిన్నారులకు కలర్స్ పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంతో కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు ఆమె వివరించారు. Giving a number of opportunities to bring awareness about colors. Already in the past we had celebrated a number of color day, and this is time and this is the day what we are celebrating today, Blue Day, to bring the awareness about the blue things in the surroundings and in their class. At the same time, what the other things like toys, balls, what they have. So this is it is called an activity and a practicalism that which brings a proper and a clear view to the student to understand in a proper way. So this is not the one activity what we used to bring to the students. జిల్లా స్థాయి రగ్బీ పోటీల్లో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. గత నెల ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్-14 బాలబాలికల రగ్బీ టోర్నమెంటులో గెలుపొంది రాష్ట్ర స్థాయి టోర్నమెంటుకు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ దుర్గయ్య విద్యార్థులను అభినందించారు. మన పాఠశాల నుండి 6 విద్యార్థులు రగ్బీలో స్టేట్ లెవెల్లో సెలెక్ట్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ కావడం కోసము మరి కావాల్సిన అవసరం ఉన్నటువంటి ఖర్చుల కోసము మరి సిరిసేడ్ గ్రామ ప్రముఖులైనటువంటి రామకృష్ణ గారు, అదేవిధంగా ఇతర మన దుర్గయ్య గారు, విలేజ్లో ఉన్నటువంటి విజయ్ గారు, విలేజ్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ మరి వాళ్ళు ఎంతో ముందుకు వచ్చేసి వాళ్ళు 3,000 రూపాయలని మరి మా పాఠశాల విద్యార్థులకు డొనేట్ చేయడం అనేటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయం. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచి ఓరుగంటి కొమరయ్య గౌడ్ పాలకవర్గాన్ని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. సర్పంచి సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచి అల్లం మహేష్, నాయకులు మొగులయ్య, రాయమల్లు, పుల్లయ్య, శ్రీధర్ పాల్గొన్నారు. మా బాలబాబుపై నమ్మకంతో 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు మరియు ఈ 5 సంవత్సరాల కాలంలో మా సహకరించి అన్ని గ్రామ పంచాయతీకి చదువు భాగంగా పనిచేయించుకున్న మీ అందరికీ నాకు ధన్యవాదములు. మరియు ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు పదవి విరమణ
గ్రామ సర్పంచ్గా పదవి విరమణ చేస్తున్నాను అని మీకు నమస్కారంతో తెలియజేస్తున్నాను. మాపై నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నటువంటి గ్రామ ప్రజలకు, మహిళలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మరియు యువకులకు, మరియు పెద్దలకు, మరి గ్రామస్థాయి నా సేవకులకు, గ్రామస్థాయి ఆఫీసర్లకు అందరికీ, మండలస్థాయి నాయకులకు మరియు ప్రతిపక్ష నాయకులకు వాళ్ళందరికీ నాతో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు కొనసాగాయి. ఇందులో భాగంగా నేడు కళాకారులు సంగీత కచేరీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు హాజరయ్యారు. 5 రోజులుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పలువురు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా ఉత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు వెంట తెచ్చుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ సార్ గారి ఆదేశాల మేరకు వేములవాడపట్నంలోని ధార్మిక మరియు వైష్ణవ డిగ్రీ కళాశాలలో మరియు శ్రీ చైతన్య పాఠశాలలో ఈరోజు ప్రమాదాలను నివారించడం ఎలా అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వ్యాసరచనలో పాల్గొనడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి వారి యొక్క గమ్యస్థానాలను క్షేమంగా చేరుకోవాలని, ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా తాగి వాహనాలు నడపరాదని, తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్థాల వల్ల ఒక కుటుంబం యొక్క పెద్దను కోల్పోయి ఆ కుటుంబం రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తాగకుండా, తాగినప్పుడు వాహనం నడపకుండా ఉండాలని కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది రిజర్వాయర్లోకి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. గత నెల 29న నంది రిజర్వాయర్ నుంచి 247 క్యూసెక్కుల నీటిని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్కు తరలించారు. వరుసగా 4 రోజుల పాటు నీటిని తరలించడంతో నంది రిజర్వాయర్లో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో రిజర్వాయర్ ఆయకట్టుపై ఆధారపడి సాగు చేస్తున్న రైతుల పంటలకు సరిపడా నీరు అందలేదు. ఈ విషయాన్ని రైతులు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నంది పంప్ హౌస్లోని 2వ బాహుబలి మోటార్ ద్వారా 3150 క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్లోకి తరలిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పద్నాలుగు నుండి 21 వరకు కరీంనగర్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లపై అధికారులతో రాష్ట్ర మంత్రి పొన్నం సమీక్ష. బాబ్రీ మసీదును నిర్మిస్తామనే దమ్ము కాంగ్రెస్ కు ఉందా? ఎంపీ బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు.
రాజన్నను దర్శించుకుంటున్న సమ్మక్క భక్తులు. ఆలయానికి ఆర్టీసీకి భారీగా ఆదాయం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.